హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ జాంబియా తెలుగు వర్క్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒక రెసిపీ చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ, హై ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంచిది. ఇది తీసుకుంటే మన వీడియో కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇవి వచ్చేసరికి కాబూలి శనగలు అంటంగా, తెల్ల శనగలు. అవి తీసుకున్నాను ఒక కప్పు. అవి ముందే మంచిగా కడుక్కొని 5-6 గంటలు మినిమం నానపెట్టుకోవాలి. అవి నానపెట్టుకుంటేనే మంచిగా త్వరగా ఉడుకుతాయి. అవి ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఉడికాక శనగలు అనేది చప్పగా లేకుండా. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానియాలి. మంచిగా ఉడికించుకోవాలి ఈ శనగల్ని. శనగలు ఉడికే లోపల మనం ఒక చిన్న పేస్ట్ చేసుకున్నాము. 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు, ఒక చిన్న ముక్క అల్లం తీసుకున్నాము. అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ను పక్కన పెట్టుకొని మన శనగలు ఉడికాక వాటర్ అన్ని వంపేసేయాలి. శనగలు సపరేట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి శనగల్ని. ఇప్పుడు ఒక టమోటా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక టమోటా యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకున్నాము. ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా ఈ యొక్క సలాడ్ చాలా బాగుంటుంది. ట్రై చేయాలి. డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. 1 టేబుల్ స్పూన్ డ్రై ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాము, ఎందుకంటే పులుపు కోసము. దాని ప్లేస్లో మీరు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ కూడా ఎక్కువ యాడ్ చేయమాకండి, ఎందుకంటే వాటర్గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. ముందుగా శనగల్లో వేసుకున్నాం కదా సాల్ట్, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఈ ఆనియన్స్కి, ఆ పేస్ట్కి, ఆ టమాటాకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్. ఆ పెప్పర్ పౌడర్ ప్లేస్లో మీరు చిల్లీ కూడా వేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ. అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపడాయా లేదా చూసుకొని చెక్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ సలాడ్ ప్రిపేర్ చేసిన వెంటనే తినేయాలి, ఎందుకంటే ఆనియన్, టమాటా, లెమన్ జ్యూస్ ఇవన్నీ యాడ్ చేస్తాంగా, త్వరగా వాటర్గా ఫామ్ అయ్యి టేస్ట్ తెలియదు. అందుకని చేసామా తిన్నామా అన్నట్టుగా ఉండాలి ఈ సలాడ్ని. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.